ఫ్రెండ్స్ అందరికీ చూడండి అంటి పిలకలు అయితే వచ్చినాయి. ఈ విధంగా బాక్స్లో వచ్చాయి. తీసి ఆ విధంగా అన్ని అట్టలు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి చిన్న చిన్న పిలకలు అన్ని అట్టల్లో వచ్చినాయి. మాకైతే 2500 ఇది పట్టేది అంతే ఫ్రెండ్స్. బొప్పాయి చెట్లోని అంటి పిలకలు వేస్తామని గడ్డి మందు కొట్టిరోజు చెప్పినాను కదా. ఈరోజు అయితే వచ్చినాయి. చాలా లేట్ చేసినాడు ఆయన. వచ్చాయి అని చెప్పి చాలా లేట్ చేసినాడు. ఈరోజు అయితే వచ్చినాయి. పిలకలు అయితే దింపుకుంటున్నాం చూడండి. ఆ విధంగా అట్టలన్నీ తీసుకొని అన్నీ కోబెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ దించుకొని పెట్టుకోవాలి. ఎంత చిన్న పిలకలు అంటే పిలకలు చూడండి ఫ్రెండ్స్. చూడండి ఒక్కటి తీసి చూపిస్తాను మీకు. చూడండి ఇలా ఇప్పుడు ఎరువులు అట్టలో వేసి ఒక్కొక్క పిల్లకి వచ్చేసి అయితే ఎంత బాగా పిల్లక 14.5 రూపాయలు కదా. 14.5 రూపాయలు ఫ్రెండ్స్ ఒక్కొక్క పిల్లకి వచ్చి. చూడండి అంటి చెట్లకి అయితే ఎంత ఖర్చు వచ్చదో. ఈ పిల్లకి వచ్చి 14.5 రూపాయలు అయితే దీనికి మళ్ళీ కొరుకు పెట్టింది. గొల్ల అయితే వంగిపోతుంది. కొరుకు అయితే 15 రూపాయలు. ఒక్కొక్క చెట్టుకు వచ్చి కొరుకు కట్టి పిల్లకే వచ్చి 30 రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్. ఇంక పైన ఇప్పటి నుంచి బిడ్డలాగా జాక్కుంటే కానీ ఈ చిన్న మొలకలు పెద్ద వృక్షం అయ్యి అంత పెద్ద గొల అయితే ఇస్తుంది. రైతు అంటే ఎంత కష్టపడతాడో మీరే చూడండి ఫ్రెండ్స్. చాలా చాలా అంటే చాలా కష్టపడతాడు. చాలా పని కూడా ఉంటుంది. కన్నబిడ్డ కన్నా ఎక్కువగా పంటనైతే ఇష్టపడతాడు. ఆ విధంగా సాకితేనే 10 మంది తినేదానికి ఒక పండని ఒక కాయని వస్తుంది. మనం నిర్లక్ష్యం చేసి నెగ్లెక్ట్ చేస్తే ఒక సతవలు వేయడంలో కానీ ఒక మందు కొట్టడంలో కానీ ఒక టమాటాలు కానీ ఏదైనా ఎరువు కానీ అన్నీ మనం ఎలా 3 పూట్ల తింటున్నామో దీనికి కూడా అలాగే సమకూరిస్తే కానీ పుష్టిగా బాగా లెంతు అవుటును కాయ అన్నీ బాగుంటాయి. మనం సరిగ్గా చేయకుండా నెగ్లెక్ట్ చేస్తే బింగికాయ పడిపోయి చిన్న కాయలు వచ్చి చెట్లు హైట్ పెరగకుండా ఆ విధంగా అయిపోతుంది. కొంచెం వ్యవసాయం గురించి చెప్తున్నాను. నాగధర ఛానల్కి స్వాగతం. ఈరోజు అందరికీ గుడ్ మార్నింగ్ కూడా చెప్పలా. ఇప్పుడైతే టైం 10 అవుతుంది. ఇంకేం గుడ్ మార్నింగ్ చెప్తాం. 10 కాదు ఫ్రెండ్స్, 10:45 అయింది. పొద్దున్నే చేను దగ్గరికి వచ్చేసినాను చూడండి. బొప్పాయి చెట్లలో ఉన్నాను. ఈ బొప్పాయి చెట్లలోనే ఎలా అంటే మీకు ఇది ఇక్కడ ఈ చెట్టుకు ఆ చెట్టుకు మధ్యలో ఇక్కడ బుడుస్తారు ఫ్రెండ్స్. మధ్యలో అలా బుడిచేస్తారు. ఆ బొప్పాయి చెట్లు ఈ కాయలు 2-3 కోతలు కోసిన తర్వాత ఎంత ఎత్తు అవుతాయి. అవన్నీ ఈ నరికేసేది మిల్లర్ కొట్టేసి అంటి చెట్లు మళ్ళీ ఎక్కువ అవుతాయి. ఎప్పుడు ఇలాగే చేస్తాం మేము. బొప్పాయి చెట్లు వేస్తే అంటి చెట్లు ఖచ్చితంగా వేస్తాం ఫ్రెండ్స్. ఇది ఈ పూట మన చిన్న ఇడియో పొద్దు నుంచి చేను దగ్గర ఉన్నా కాబట్టి ఏం తీయలేదు. పిలకలు అయితే వచ్చినాయి. ఈ పిలకలు మొత్తం అయితే 37,000 అయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మాకు చూడండి రైతు ఎంత కష్టపడితే కానీ 10 రూపాయలు రాదు. కానీ ఆ రోజు బాగా రేట్లుండి బాగుండి వస్తే సరిపోయా. రాకపోతే రైతు అనేది కొలాస్ అవుతూ ఉంటాడు. ఓకేనా. ఇప్పుడైతే డమ్ము ఆడబెట్టేసి నీళ్ళు పట్టుకోవాలి. నీళ్ళు పట్టుకుంటే రోజు నీళ్ళు పోయాలి ఫ్రెండ్స్. ఒక 4-5 రోజులు పిలకలు పెట్టుకొని బుడ్చాలి. చాలా చిన్నగా ఉన్నాయి, ఇంకా కొంచెం పెరగాలి. అందుకే 4 రోజులు పెట్టుకొని తర్వాత బుడుచాం. ఓకేనా. బాయ్. మరి నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్.